హల్లెలూయా. ఈరోజు జీవవాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నమాట. ఈ ప్రపంచంలో, ఈ లోకములో స్త్రీకి విలువ లేదు, కానీ దేవుని దృష్టిలో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉంది. దేవుడు చాలా విలువనిచ్చాడు, ఘనతను తెచ్చాడు స్త్రీకి. ఎలాగంటే పవిత్రురాలైన కన్యక అయిన మరియ గర్భములో యేసుక్రీస్తు జన్మించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కృప చూపాడు గనుక పరిశుద్ధుడైన యేసు ప్రభువుని కనే అర్హత, ఆ యొక్క శిశువుని మోసే అర్హత స్త్రీ అయిన మరియమ్మకి ఇచ్చాడు గనుక దేవుని దృష్టిలో ఇంకా అనేక మంది స్త్రీలకు చాలా విలువ ఉంది. స్త్రీలు సేవకులను పోషించే విధానంలో, జడ్జిమెంట్ చేయటంలో, ఇంకా చాలా ఆయన సువార్తను ప్రకటించడంలో, శిష్యులుగా ఆయన వాడుకోవడంలో చాలా పాత్రను స్త్రీలకు ఇచ్చి స్త్రీల పట్ల చాలా గౌరవంతో నింపుతూ స్త్రీలని అనేక విధాలుగా దేవుడు వాడుకున్నాడు. స్త్రీకి చాలా విలువనిచ్చాడు. కానీ ఈ లోకంలో మాత్రం స్త్రీ అంటేనే వ్యర్థమైనదిగా చూస్తూ, చులకనగా చూస్తూ, విలువ లేకుండా ఉంటున్న సమాజంలో మనం ఉంటున్నాం కనుక ఈ లోకంలో ఉన్నవి సమస్తము వ్యర్థము గనక వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుడు సెలవిస్తున్న వాక్యం ప్రకారం ఆత్మ సంబంధమైన మనుషులముగా, కుటుంబంగా, సంఘముగా జీవిస్తూ దైవ దీవెనలు పొందుకున్నాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.